వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని అంటే పాయింట్ చేసి మాట్లాడుతున్నారా అంటే మరి అవునని అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మెస్సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన పనులని కొంత అంటే ఏవేవైతే జరిగాయో వాటిని ఎండగడుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పటివరకు టచ్లో ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ ఉగాది వరకు అయితే ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్తారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? అంటే నీళ్లున్న చెరువులోకి కప్పలు వెళ్ళటం ఎంత సహజమో, అధికారం ఉన్న పార్టీలోకి రాజకీయ నాయకులు దూకటం కూడా అంత సహజం. కాబట్టి ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో చాలామంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అది కూడా ఏ పార్టీ అధికారంలోకి రేపు కేంద్రంలో వస్తుంది అనేది ఒక పాయింట్ అయితే, రాష్ట్రంలో అధికారంలో స్థిరంగా నిలబడగలిగే పరిస్థితి ఏ పార్టీకి ఉందని కూడా వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది బీజేపీలోకి వెళ్తే ఎక్కువ మంది కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే చాలామంది నేతలు రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారనేది తెలుస్తుంది. ఇంకా కొంతమందిని ఆయన కూడా ఇప్పుడు మొన్న మధ్య మేము ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి ప్రకటనలు చేయటం, అందులో బీఆర్ఎస్ నాయకులు కూడా చేయటం ఇంకా కొంచెం ఆయనకి కొంత పట్టుదల పెరిగింది. మీరేంటి నన్ను పడేసేది, నేను ఒక జాతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ఇట్లాంటివి చేయాలంటే మేము చేయలేమా, మీ అంత తెలివి మాకు లేదా, మీ అంత శక్తి మాకు లేదా అనేది దానికి కూడా పట్టుదల వచ్చింది. నిజానికి ఇవాళ కనుక కాంగ్రెస్ పార్టీ లాకులు ఎత్తేస్తే చాలామంది అటేపు దూకే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న సందర్భం 2-3 సందర్భాల్లో జరిగినాయి. కాబట్టి ఎక్కువ మంది సభ్యులను 10-15 మంది సభ్యులు కూడా చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు ఈ విషయంలో వెనకబడాలి? కాబట్టి ఆయన కూడా ఎట్లాగూ మార్జిన్ కూడా తక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎంఐఎం పార్టీ కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి ఇండైరెక్ట్గా సంకేతాలు పంపింది. ఎలా సార్? అదంటే ఎలా చూడాలి మరి దాన్ని? అదే అన్నా, అసదుద్దీన్ ఓవైసీ దాదాపు ఒక 8-9 స్థానాలు అలా ఉన్నాయి కదా. అవును సార్. కాబట్టి ఆయన కూడా మేమేమి కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు చేయమనే చెప్తున్నాడు. కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ సంకేతం, ఈయనకి సానుకూల సంకేతం. అయినా కూడా పూర్తిగా ఏ ఒక్క పార్టీ మీద కూడా ఏ పార్టీ డిపెండ్ అవ్వలేదు, అధికార పార్టీ. కాబట్టి అవసరం మేరకి కొంతమంది ఎవరైతే వస్తామంటున్నారో ముందు ఒక దశలో జడ్జ్ చేసుకుంటాడు, తర్వాత ఇంకొక దశ కూడా రేపు లోక్సభ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. బీఆర్ఎస్ గెలవటం కనుక కష్టమైంది అనుకో లోక్సభ సీట్లు, అప్పుడు ఇంకా కొంతమంది మళ్ళీ దూకే అవకాశం ఉంది. దాదాపుగా సగం పార్టీ రేపు లోక్సభ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనుక వాళ్ళకి ప్రతికూల ఫలితాలు కనుక వస్తే ఏ ఒక్క సీటు కూడా రాలేదనుకోండి, అలాంటప్పుడు చాలామంది వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామంది అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయితే చాలామంది నేతలు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, 3 నెలలు ఉండదు, అంటే ఇంకా ఉంటే 6 నెలలు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన నేతలు ఇప్పుడు అంటే మళ్ళీ అటు సైడ్ వెళ్ళడం అనేది అంటే ఎలా చూడాలి సార్? అంటే వాళ్ళ మాట మీద వాళ్ళకి నమ్మకం లేదంటారా, లేకపోతే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదంటారా? ఇప్పుడు రాజకీయ నాయకులు గంభీరమైన ప్రకటనలు చేసినా ఎవరు కూడా వాటికి ఏం కట్టుబడి ఉంటారు. చాలామంది నేను నా జీవిత కాలంలో కూడా ఈ పార్టీని వీడను, నేను ఆ పార్టీతోనే ఉంటాను అని చెప్పిన మర్నాడు కూడా అదే సాయంత్రానికి కూడా పార్టీలు మార్చిన సందర్భాలు కూడా మనం చాలా అనేక ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా చెప్పింది మనం చూసాం, నేను ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటాను, జీవితకాలం నేను ఈ పార్టీలోనే ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అంటే భయపడి చెప్తున్నారా లేకపోతే ఎలా చెప్తున్నారు సార్ మరి మాటలన్నీ? అంటే వెళ్ళే వరకు ఎందుకు అడావిడి చేయాలి, వెళ్ళేటప్పుడు సైలెంట్గా వెళ్ళిపోదాం, అప్పుడు వరకు ఒక పార్టీకి ఒక అనుమానం అనేది లేకుండా చెప్తున్నారు అంతే తప్ప వీళ్ళు మాటలన్నీ మనం సీరియస్గా తీసుకోవటానికి ఏమీ అవకాశం లేదు. సిరి అధికారంలో లేని పార్టీలో కూడా కొనసాగుతున్నారంటే అది పూర్వకాలంలో ఒక సిద్ధాంతాలను నమ్మి ఉండేవాళ్ళు. ఇవాళ రాజకీయాల్లో సిద్ధాంతాలకి ఏం విలువ లేదు. జస్ట్ మనం షర్ట్ మార్చినంత ఈజీగా
అంతకన్నా ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. అంటే స్వలాభం కోసం చూసుకుంటున్నారు కానీ రాజకీయ భవిష్యత్తు అంటే అధికారం ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది, లేకపోతే అధికారం లేకపోతే వాళ్ళకి వాళ్ళ ఏ పార్టీలో అయితే ఉన్నారో దానికి విలువ ఇవ్వరంటారా? అంతే. ఇప్పుడు వాళ్ళకి కూడా అధికార పార్టీల్లో అధికారం లేకపోతే ప్రజల నుంచి కూడా వాళ్ళకి పెద్ద విలువ రాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి 10 మంది రారు, వాళ్ళని ఎప్పుడు 10 మంది కలవరు. ఇలా ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీలు అనుకోండి సహజంగా వాళ్ళ ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రభుత్వంలో పనుల కోసం 10 మంది తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి కూడా ప్రజల్లో వెళ్ళటానికి ఒక అవకాశం. అదే ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత బిజీగా ఉండేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మరి కేటీఆర్ గారు ఇంకా కేసీఆర్ గారు అన్న పెద్దగా ప్రజా కార్యక్రమాల్లో అంతగా పాల్గొనేవాడు కదా. కేటీఆర్ గారు రోజుకి దాదాపు 5-6 ప్రోగ్రాంలు హైదరాబాద్లో చూసేవాళ్ళం కదా. అవి కాకుండా కొద్దిగా జిల్లాల్లో అక్కడ ఇక్కడ ఎప్పుడు కనపడేవాళ్ళు వార్తల్లో. ఇవాళ కేటీఆర్ గారు ఎక్కడన్నా వార్తల్లో కనపడుతున్నాడా? ఎవరైనా అధికారంలో ఉంటే ఆ తీరు వేరు, అధికారం కోల్పోతే వేరు. కాబట్టి అధికారంలో లేని పార్టీలో ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు 10 ఏళ్ల పాటు అధికారాన్ని ఆస్వాదించిన వాళ్ళు మరి ఇప్పుడైతే ఏం లేదంటారు. కానీ ఇప్పుడు ఈ చర్యల వల్ల ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్న ఈ 39 మంది దాకా ఉన్నారు కదా సార్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ 39 మందిలో ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ 30 మంది దాకా నేను నాతోని టచ్లో ఉన్నారు, 4 మాత్రం మిగులుతారని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరి పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ అనేది మనం లోక్సభ ఎలక్షన్ తర్వాత స్పష్టం వస్తుంది సిరి. ఎందుకంటే పార్టీలో లోక్సభ ఎలక్షన్లో పెర్ఫార్మెన్స్ వీళ్ళు ఎన్ని సీట్లు గెలవగలుగుతారు, కనీసం ఒక 4-5 సీట్లు కనుక గెలవగలిగితే ఇక్కడ అక్కడ ఎక్కడో కొన్ని పాకెట్లలో ఇంకా బలం ఉందని అనుకుంటారు. కానీ అసలు వ్యతిరేకత ప్రజల్లో ఇంకా ఏం తగ్గిన పరిస్థితి కనపట్టల్లా. అంటే ఇంకా వ్యతిరేకత ఉందంటారా? ఉంది. అంటే దేనివల్ల అంటారు సార్ ఇంత ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ఇంకా వాళ్ళ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత? వ్యతిరేకత అంటే ఈ ప్రభుత్వం ఏమీ తప్పులు చేయకుండా జాగ్రత్తగా వెళ్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం మీద గతంలో ఉన్న వ్యతిరేకత తగ్గల. అదే కనుక వీళ్ళు కనుక ఏదైనా దూకుడుగా వెళ్ళి వాళ్ళ మీద ఏదన్నా అనవసరపు విమర్శలు లేకపోతే అనవసరపు దాడులు అనవసరపు అరెస్టులు చేస్తే వీళ్ళ మీద వ్యతిరేకత పెరిగేది. వీళ్ళు అటువంటి పనులు ఏం చేయట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా జ్యుడిషియల్ కమిటీ వేశారు, తర్వాత ఇంకొక ఇష్యూ మీద నరసింహారెడ్డి కమిటీ వేశారు. అట్లా ప్రతిదీ కూడా జ్యుడిషియల్ కమిటీ వేస్తే అది హెరాస్ చేసినట్టు ఏం కాదు. జ్యుడిషియల్ కమిటీ ఎప్పుడు కూడా చాలా జ్యుడిషియస్ అంటే న్యాయబద్ధంగా ఆ అంశాలను ఒక్కొక్కటి విచారించి బయటికి తీసుకొస్తే పూర్తి నివేదిక ఇస్తారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగుదల మీద దీనికి తోడు సాంకేతిక పరంగా కూడా దర్యాప్తు జరుగుతుంది. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అని ఉంది కదా, వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ 2వ విజిట్ చేశారు. ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది. ఈ వీళ్ళు అన్నట్టు ఏదో ఒక పన్ను కదిలిపోతేనో 2 పళ్ళు కదిలిపోతేనో మొత్తం పీకించుకుంటా అంటున్నారు. పళ్ళకిను డ్యామ్కి మనం పోల్చలేము. అంటే హరీష్ రావు గారు చెప్పారు అదేదో కొంచెం కుంగిపోయిందంటే మొత్తం ఇది అయినట్టు కాదు, దాన్ని రిపేర్ చేయించుకుంటే చేయొచ్చు అంటే మంచిదే. రిపేర్తో నిలబడగలిగితే రిపేరే చేయిస్తారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ కూడా అంత తొందరపడి దీని ప్రాజెక్ట్ పనికిరాదని ప్రకటించదు, అలాగే కూల్చేయమని చెప్పదు. కానీ ఒక రకంగా కనుక ఇతర పిల్లర్లకు కూడా ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో వీటిని నీటితో నింపమని కూడా చెప్పదు. ఒక్కసారిగా నీటితో నింపిన తర్వాత కనుక పిల్లర్లు ఇంకా కదిలి కొట్టుకుపోవటం డ్యామ్ కూలిపోవటం జరిగితే చాలా దుర్ఘటన అంటే చాలా విషాదక సంఘటనలు జరుగుతాయి. అందుకని అంత రిస్క్ ఎవరు తీసుకోరు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండి కట్టారు కాబట్టి వీళ్ళకి అది పెద్ద ఇష్యూగా అనిపించదు. కానీ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం ఇది. కాబట్టి పోతే డ్యామ్ అయిపోద్ది. రేపు డ్యామ్ కనుక బిళ్ళబీటుగా కూలిపోయి ఆ నీళ్ళు వెళ్ళిపోయి గ్రామాలని ముంచేసి కొట్టుకుపోతే అది ఆస్తి నష్టం ప్రాణ నష్టం 2 జరుగుతాయి. దీనివల్లనే వాళ్ళకి ఇంకా వ్యతిరేకత అనేది ఇంకా అట్లనే ఆ పార్టీకి ఉంది. తర్వాత ఈ లోక్సభ సీట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అంత ధైర్యం లేదు గెలుస్తామని. అంటే వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పడానికి కాంగ్రెస్ని విమర్శించడానికి వీళ్ళ దగ్గర అస్త్రాలు లేవు. ఏమని ఇప్పుడు మొన్న జరిగి 3 నెలలు అవుతుంది ఎలక్షను, ఇంకో నెలలో ఎలక్షన్ వస్తుంది, 4 నెలలు. ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఆచితూసి అడుగేస్తున్నాడు, ఏమి తప్పుడు నిర్ణయాలు తీసుకోవట్లేదు. గతంలో ప్రభుత్వం అంటే దూరంగా ఎక్కడో దొరల ప్రభుత్వం అన్నట్టుండేది, ఈయన దాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళిపోయాడు. కార్యకర్తలకి కలుస్తున్నాడు, ప్రజల్ని కలుస్తున్నాడు, ప్రతి విషయం ప్రజలతో పంచుకుంటున్నాడు. ఈ డ్యామ్ విషయంలో జరుగుతున్న సంఘటనలు కానీ ఇతర సంఘటనలు అన్నీ.
కాబట్టి రేపు లోక్సభ ఎలక్షన్లు కనుక అయిన తర్వాత ఏ పార్టీ బలాలు ఏంటనేది తెలిసిపోద్ది. రేపు కనుక ఘోరంగా బీఆర్ఎస్ విఫలమైతే మాత్రం ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా అయినట్టు.